అమరావతి చిత్రకళా వీధి అని రాష్ట్ర ప్రభుత్వం వారు మా రాజమహేంద్రవరంలో చక్కటి ఎగ్జిబిషన్ నిర్వహించారండి. ఆ ఎగ్జిబిషన్లో ఒక అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న స్టాల్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. కోనసీమ కొయ్య బొమ్మలు. ఇదిగోండి, ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను, కావలసిన వారు సంప్రదించవచ్చు. సార్, మీరేనండి క్రియేటర్ ఈ ఆర్ట్ కి? అవును మేడం. అంటే మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్ గా నేను అమలాపురంకి చెందిన వాడిని, కోనసీమకి సంబంధించి. నేను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ చేశానండి. ఓకే. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో. నేను ఏదో ఒక ఇన్నోవేటివ్ గా ఉండాలి, అలాగే నా ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ఉండాలని అనుకున్నాను. ఇవి క్లోజ్ లో చూపిస్తున్నారండి, జంటలో ఇలాగా. ఆ కలర్ కాంబినేషన్ కూడా భలే బాగుందండి. ఆ కలర్ కాంబినేషనే మెయిన్ ఈ ఆర్ట్ యొక్క అందం. భలే ఉన్నాయి కదండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఖరీదు అని చెప్తుంది. ఏమా బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఖరీదు కదా? ఎస్ మేడం, 3000 ఒకటి 3000 అట. ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తయారు చేస్తున్నారు? 10 years నుంచి చేస్తున్నారా? ఓకే. యాక్చువల్ గా కోనసీమ ప్రాంతానికి అయితే ఒక ఇన్నోవేటివ్ ఆర్ట్ ఫామ్ ఏమీ లేదు. అంటే యాక్చువల్ గా ఏటుకొప్పగా లేకపోతే కొండపల్లి బొమ్మలు ఉన్నాయి ఆ ప్రాంతాలకి. అలాగే నా ఈస్ట్ వెస్ట్ ఆ పేరు చూసే ఆగానండి, కోనసీమ కొయ్య బొమ్మలని. చాలా బాగుంది. యాక్చువల్ గా మనకి చెరియల్ పెయింటింగ్స్ అని ఉంటాయి, నిర్మల్ పెయింటింగ్స్. అలాగే నాకంటూ నా ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకురావడం నాకు ఇంపార్టెంట్ అనిపించింది మేడం. నేను ఒకటి ఇన్నోవేటివ్ గా తయారు చేసి నా సొసైటీకి నేను ఇచ్చాను మేడం. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఢిల్లీ, బాంబే అలాంటి దగ్గర కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి మేడం. అండి, చాలా సంతోషం అండి. ఇప్పుడు మన ప్రాంతానికి ఇప్పుడు తెలియజేస్తాను. ఓకే ఓకే ఓకే. నాకు కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి, అందంగా అనిపించినాయి. అందుకని నేను ప్రత్యేకంగా మీ స్టాల్ దగ్గర ఆగడం, మిమ్మల్ని మా ఛానల్ ద్వారా పరిచయం చేద్దాము అని ఇలాగా వీడియో షూట్ చేయడం జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్.